వెల్కమ్ బ్యాక్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రాన్స్ కర్రీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి రెసిపీ. ఏమైనా కొంతమంది అయితే ముందుగా వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆనియన్స్తో పాటు తాలింపులో వేసేసి కూర చేసేసుకుంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది రెసిపీ. చూడండి, ముందుగా ప్రాన్స్ అనేది బయట నుంచి తెచ్చుకున్న తర్వాత క్లీనింగ్ అయితే తప్పనిసరి ఉంటుందండి. వాళ్ళు పూర్తిగా క్లీన్ చేసేవారు. క్లీన్ చేయించినా కూడా కొంచెం క్లీనింగ్ అనేది అయితే ఉంటుంది. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేసుకోవాలి. 7 సార్లు అయితే వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఉడికించాలండి. ఉడికించిన తర్వాత లైట్గా ఉడికించిన తర్వాత ఆ వాటర్ అన్నీ వంచేసుకోవాలి. వంపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం రెసిపీ అనేది స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆనియన్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మసాలా గ్రేవీ అనేది దాంట్లో వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేశాక అది కంప్లీట్ ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ అనేది అందులో వేసేసుకోవాలి. అలా ఉడికించి వాటర్ అనేది తీసేస్తాం కాబట్టి సీ ఫుడ్ ఎలర్జీ అనేది చాలామందికి ఉంటుంది. ఆ ఎలర్జీ అనేది ఉండదు. సైడ్ ఎఫెక్ట్ అనేది కొంచెం తొందరగా అయితే చెయ్యు. బాగా తేడా ఉన్న వాళ్ళకైతే తప్ప చిన్న చిన్న ఎఫెక్ట్లు వచ్చే వాళ్ళకైతే కొంచెం తేడా అనేది తెలియదు. ఆ వాటర్ అంతా వంపేస్తాం కాబట్టి అవి ఉడుకుతాయి కాబట్టి ఇలా అండి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక పావు గంట అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అవి వేసుకోవాలి. చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే తాలింపులో పసుపు వేసేసుకొని ఇలా చేసుకుంటే మసాలా గ్రేవీ కూడా పట్టేస్తుంది దానికి. ఫస్టే వేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ దేనికైనా మసాలా గ్రేవీ అనేది ముందుగా వేసుకుంటే ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటాయి. ఏ నాన్ వెజ్లు కూడా ఇలా కారం వేసేసుకోవాలి. సరిపడా మనకి ఎలా తింటామో స్పైస్ తినే వాళ్ళకి స్పైసే వేసేసుకోండి. ఎవరు తినేదానికి తగ్గట్టు వాళ్ళకి వేసుకుంటాం కాబట్టి ఈ మెజర్మెంట్లు అనేవి చెప్పము. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఉడకడానికి వాటర్ అనేది పోసుకోవాలి. ఇట్లా మనకి ఎంతవరకు ఆ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుంటే ఏది కూడా టేస్ట్ అనేది బాగా వస్తాయి. మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్లు అనేవి రాకుండా ఉంటాయి. ఏది కూడా ఉడకడంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉడకాలి. అటు ఇటు వేగనిచ్చి అలా వండుకుంటే మాత్రం టేస్ట్ రాదు. మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది కొంచెమైనా ఏదో ఒకటి చూపిస్తూ ఉంటుంది. ఇలా వాటర్ పోసి ఉడికించుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత గ్రేవీగా లేకపోతే కొంచెం గుజ్జులాగా వండుకోవటం దాన్ని బట్టి మనం గ్యాస్ స్టవ్ ఆపేసుకోవాలి. మీ దగ్గరికి వచ్చిందండి, ఉడికిపోయింది. ఇలా మనకి గ్రేవీ క్వాంటిటీ అయితే సరిపోతుంది చాలా వరకు. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఆపేసామండి. అది క్యాచ్ చేయలేదు. ఓకే అండి.